హాయ్ అండి. మా పుట్టింట్లో కూడా మాకు బర్రెలు లేవండి. మా హస్బెండ్‌ని పెళ్లి చేసుకున్నాక మా అత్తింటి వాళ్ళు ఎక్కువ బర్రెలు ఉన్నాయండి. నాకు పెళ్ళైన కొత్తలో పాలు పిండటం కూడా రాదండి. ఒకసారి మా అవ్వ మా పెద్ద పిన్నికి డెలివరీ కోసం విజయవాడ వెళ్ళారండి. అప్పుడు మా తాత మాత్రమే అక్కడ పాలు పెట్టుకుంటుంటే ఆయన చూడలేక నిదానంగా మా తాత లేనప్పుడు ఒకసారి ట్రై చేశానండి. ఒక గంట సేపు పిండాను, 5 నిమిషాల్లో పిండాల్సిన పాలు. తర్వాత నిదానంగా నేర్చుకుంటూ నేను కూడా పాలు పిండటం అయితే నేర్చేసుకున్నానండి. మా తాత ముసలాయన కదా పాపం, ఆయన కాళ్ళ నొప్పులతో పిండలేక నేనే చూసి నేర్చుకున్నానండి. మా పుట్టింట్లో బర్రెలు ఎట్లాంటిదైనది కూడా తెలియదండి. అలాగే చిన్న చిన్నగా నేర్చుకుంటూ అలవాటవుతుంది. ఏ పనైనా నేర్చుకుంటే కదా అలవాటయ్యేది. ఏ ఒక్క పని బ్రహ్మ విద్య కాదు కదండి. మనం నేర్చుకుంటే ఏ పనినైనా ఈజీగా చేసుకోగలుగుతాము కదా. అలవాటు లేకుండా పిండాను కాబట్టి చేతులైతే చాలా నచ్చాయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. చూడండి మా పిల్లలు ఇద్దరు మా బర్రెల దగ్గర ఎలా ఉన్నారో. అలాగే కామెంట్ కూడా చేయండి. మన పల్లెటూరు వీడియోస్ కోసం, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని టేక్ కేర్.